వెంటనే అలా చేస్తే ఏమవుతుందో తెలిస్తే షాకే. సాధారణంగా రోజులో ఉదయం నుంచి మధ్యాహ్నంలోపు దేహానికి ఎక్కువ క్యాలరీలు అవసరమవుతాయి. అందుకే అల్పాహారం తగినంత తీసుకోవాలి. రాత్రి వేళలో విశ్రాంతి తీసుకుంటాము కనుక డిన్నర్ స్వల్పంగా తీసుకోవడం ఉత్తమం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. నిద్రకు సమయం దగ్గర పడుతున్నప్పుడు తినే ఆహారంలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండే రక్తంలో షుగర్, ఇన్సులిన్ స్థాయి ఎక్కువగా పెరుగుతుందంట. దీంతో నిద్ర తొందరగా రాదు. ఒకవేళ వచ్చినా ఆ నిద్ర అంతా గాఢంగా ఉండదు. ముఖ్యంగా రాత్రి డిన్నర్ తర్వాత అసలు ఎలాంటి ఆహారాన్ని తీసుకోవద్దనేది వైద్యుల సలహా. కొంతమంది తీయటి పదార్థాలు అలాగే ఫ్రిడ్జ్ నుంచి ఐస్ క్రీంలు తీసుకొని తింటుంటారు. ఇది మరీ ప్రమాదకరం. దీనివల్ల షుగర్ స్థాయిలు బాగా పెరిగిపోతాయి. ఇది మెల్టోనిన్ హార్మోన్ను తక్కువ చేస్తాయట. ఈ హార్మోన్లు అలసిపోయేటట్లు విశ్రాంతి భావనను కలిగిస్తాయట. ఈ హార్మోన్లు తగ్గడం వల్ల మెదడుకు సంకేతాలు సరిగా ఉండవు. దాంతో నిద్ర రమ్మన్నా రాదు. ఉదయం నిద్ర లేచిన తర్వాత అరగంట తర్వాత అల్పాహారం తీసుకోవడం మంచిదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. అనువైన సమయం ఏది అంటే ఉదయం 7 గంటలు. బ్రేక్ఫాస్ట్ ఉదయం 7 గంటల లోపలే తినేయాలి. 10 గంటల తర్వాత తీసుకోవడం సముచితమే కాదు. ఇక మధ్యాహ్నం 12:45 నుంచి 1 గంట వరకు లంచ్కు అనువైనది. ఉదయం బ్రేక్ఫాస్ట్ తర్వాత మధ్యాహ్నం భోజనానికి సమయం 4 గంటల గ్యాప్ ఉండాలి. డిన్నర్కు అనువైన సమయం రాత్రి 7 గంటలు. తిన్న తర్వాత 3 గంటల సమయం మేల్కొనే ఉండాలి. రాత్రి 10 గంటల తర్వాత డిన్నర్ చేస్తే నిద్ర నాణ్యతపై ప్రభావం పడుతుంది. అది అనారోగ్యానికి కూడా దారితీసే అవకాశం ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మీ కామెంట్లు మాకు చాలా అవసరం. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఎప్పటికప్పుడు మా వీడియోలు మీకు అందాలి అంటే తప్పకుండా బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. Please like, share and subscribe Public Talk TV. Please subscribe Public Talk TV. Please subscribe Public Talk TV.